నవవిధ భక్తి. పోతన భాగవతం చెప్పిన 9 భక్తి మార్గాలు. భాగవతం అంటే భక్తి. శ్రీమదాంధ్ర భాగవతం కేవలం ఒక పురాణ గ్రంథం మాత్రమే కాదు. అది మనిషికి మంచి జీవితం ఎలా గడపాలో, చివరకు మోక్షాన్ని ఎలా పొందాలో చూపించే దివ్యమైన మార్గదర్శకం. మహాకవి పోతన చెప్పిన ప్రకారం వేదాలను ఎంత చదివినా దొరకని మనశ్శాంతి భగవంతుని పట్ల నిజమైన భక్తి ద్వారా లభిస్తుంది. అందుకే భాగవతం మొత్తం భక్తి మహిమనే బోధిస్తుంది. మనిషి జన్మకు పరమలక్ష్యం భగవంతుని చేరుకోవడం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి భాగవతం 9 సులభమైన భక్తి మార్గాలను చూపించింది. వీటినే నవవిధ భక్తి అంటారు. నవవిధ భక్తి సూత్రం. 7వ స్కంధంలో ప్రహ్లాదుడు తన తండ్రికి భగవంతుని ఎలా ఆరాధించాలో ఈ విధంగా చెప్పాడు. తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాస్యమున్ వందన అర్చనముల్ సేవయు నాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనం బను. నీ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుండయుండుట భద్రమంచు నెరుందున్ సత్యంబు దైత్యోత్తమ. ఈ పద్యంలో చెప్పిన 9 భక్తి మార్గాలివి: శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. 9 భక్తి మార్గాల వివరణ. శ్రవణం. భగవంతుని మహిమ, లీలలు, గుణాలు, పురాణ కథలు భక్తితో వినడం. దైవ కథలు వింటే మనసు ప్రశాంతంగా మారుతుంది. చెడు ఆలోచనలు తగ్గి మంచి గుణాలు పెరుగుతాయి. కీర్తనం. భగవంతుని నామాలను, మహిమలను, లీలలను ఇతరులకు చెప్పడం లేదా పాడడం. దైవనామాన్ని జపించడం, పాడడం వల్ల భక్తి పెరుగుతుంది, మనసుకు ఆనందం కలుగుతుంది. స్మరణం. ఎప్పుడూ భగవంతుని మనసులో గుర్తు చేసుకోవడం. ఎలాంటి కష్టాలు వచ్చినా భగవంతుని స్మరిస్తే ధైర్యం, ప్రశాంతత కలుగుతాయి. పాదసేవనం. భగవంతునికి సేవ చేయడం. ఆలయ సేవ, భక్తులకు సేవ, దైవ సేవ ఇవన్నీ ఇందులోకి వస్తాయి. సేవ చేసే మనసు పెరుగుతుంది. అహంకారం తగ్గి వినయం పెరుగుతుంది. అర్చనం. పూజ, పుష్పాలు, దీపం, నైవేద్యం వంటి వాటితో భగవంతుని ఆరాధించడం. నిత్య పూజ ద్వారా భక్తి బలపడుతుంది. ఇంట్లో పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. వందనం. భగవంతునికి చేతులు జోడించి నమస్కరించడం, సాష్టాంగ ప్రణామం చేయడం. వినయం పెరుగుతుంది, అహంకారం తగ్గుతుంది. దాస్యం. నేను భగవంతుని సేవకుణ్ణి అనే భావంతో జీవించడం. స్వార్థం తగ్గుతుంది, సేవాభావం పెరుగుతుంది. సఖ్యం. భగవంతుడిని తన స్నేహితుడిగా భావించడం. భయం తగ్గుతుంది, భగవంతుడు ఎప్పుడూ మనతో ఉన్నాడనే నమ్మకం కలుగుతుంది. ఆత్మనివేదనం. తన మనసు, శరీరం, సంపద, జీవితం అన్నీ భగవంతునికే అర్పించడం. పూర్తిగా భగవంతునిపై విశ్వాసం పెరుగుతుంది. మనసుకు నిజమైన శాంతి లభిస్తుంది. నవవిధ భక్తి సంగ్రహం. భక్తి మార్గం సులభమైన, అర్థం ప్రధాన, ఫలితం శ్రవణం, దైవ కథలు వినడం మనస్సు పవిత్రమవుతుంది. కీర్తనం దైవనామాన్ని పాడడం భక్తి పెరుగుతుంది. స్మరణం భగవంతుని గుర్తు చేసుకోవడం మనశ్శాంతి కలుగుతుంది. పాదసేవనం సేవ చేయడం వినయం పెరుగుతుంది. అర్చనం పూజ చేయడం దైవానుగ్రహం లభిస్తుంది. వందన నమస్కారం చేయడం అహంకారం తగ్గుతుంది. దాస్యం సేవకుడిగా జీవించడం నిస్వార్థ సేవాభావం పెరుగుతుంది. సఖ్యం భగవంతుడిని మిత్రుడిగా భావించడం ధైర్యం, విశ్వాసం పెరుగుతాయి. ఆత్మనివేదనంతనను పూర్తిగా అర్పించడం పరమశాంతి, దైవానుభూతి కలుగుతుంది. మహాకవి పోతన తన భాగవతాన్ని ఏ రాజుకు అంకితం చేయకుండా శ్రీరామచంద్రుడికే సమర్పించారు. ఆయన జీవితమే భక్తికి గొప్ప ఉదాహరణ. పోతన చెప్పిన ఈ 9 భక్తి మార్గాలు అందరికీ ఆచరించగల సులభమైన మార్గాలు. వీటిలో ఏ ఒక్క మార్గాన్నైనా నిజమైన విశ్వాసంతో అనుసరిస్తే మనసుకు శాంతి, జీవితానికి ఆనందం, చివరకు భగవంతుని అనుగ్రహం లభిస్తాయి. అందుకే నవవిధ భక్తి అనేది కేవలం పూజా విధానం మాత్రమే కాదు. అది మంచి మనిషిగా జీవించడానికి, దైవాన్ని చేరుకోవడానికి చూపిన శాశ్వతమైన జీవన మార్గం.